హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. మామయ్య, నాకు ఇంకో ఆర్డర్ వచ్చింది మామయ్య అంటూ మన మీనా వచ్చి సంతోషంగా చెప్తూ స్వీట్ ఇస్తుంది. ఏ ఆగు, ఎందుకు ఇస్తున్నావు ఆయనకి? అస్తమాను నీ స్వీట్లు గోలేనా ఏంటిది అని అనుకుంటున్నావు అని తిడుతుంది. ఆపుతావా? తనకి ఆర్డర్ వచ్చింది, తన సంతోషంతో నాకు ఇస్తుంది. నా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నా కోడలే. ఏమనుకుంటున్నావు నువ్వు కూడా తిను అంటుంది. ఏంటిది? బాలు వచ్చి ఏంటి మీనా అంటే, ఏం లేదండి, నాకు మంచి ఆర్డర్ వచ్చింది అందుకనే అంటే, సరే అయితే ఈ సంతోషాన్ని మీరు పంచుకోండిరా పదవే అని అంటాడు. ఈ లోపల మన మీనా, ఏవండి నాకు 10,000 ఇచ్చారండి తీసుకోండి అని అనేసరికి, ఎందుకు మీనా నువ్వే ఉంచుకో అంటే, లేదండి ఒక్క రోజులోనే నాకు 10,000 వచ్చినాయి, మీకన్నా ఎక్కువ సంపాదించేస్తానేమో అని అంటుంది. అనేసరికి మన బాలు మనసులో చిన్న చివుక్కుమంటుంది, కానీ ఇంకేమీ మాట్లాడ్డు. ఈ లోపల నువ్వే ఉంచుకో మీనా అని అనేసి, ఏమండి మీకన్నా ఎక్కువ సంపాదించేస్తానేమో అన్న మాట తనలో చాలా బాధ కలిగినట్టు అనిపిస్తుంది, కానీ పైకేం వ్యక్తపరచడు. ఈ లోపల ఇంటికో ఎవరో వచ్చి, మీనా గారు ఉన్నారా అని అడుగుతాడు. ఎందుకండి అంటే, మా అమ్మాయి శ్రీమంతానికి డెకరేషన్ కావాలి. ఆవిడ నేను చెప్తానండి అంటే, లేదు నాకు మీనా గారే కావాలి, నేను చూపించకూడదా? అయినా మీకేం తెలుసయ్యా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏం డెకరేషన్ చేయాలన్నది నువ్వెలా చెప్తావు అనేసరికి, ఈ లోపల మన ప్రభావతి కింద నుంచి మేడపై నుంచి దిగుతూ అలా అబ్జర్వ్ చేస్తూ చూస్తుంది. ఈ లోపల మీనా వచ్చి, ఏమండి ఏం కావాలి అంటే, మీనా నేను నాకు ఇలాగా డెకరేషన్ కావాలండి, మా అమ్మాయి శ్రీమంతం అనేది. అవునండి, మీకు డిజైన్స్ చూపిస్తాను కూర్చోండి అని చెప్పేసి అక్కడ కూర్చోమని డిజైన్స్ అన్నీ చూపించేస్తుంది. చూపించిన తర్వాత ఈ లోపల, బాబు ఎవరు బాయ్స్ లేరా, మంచినీళ్ళు కావాలి అంటే వెళ్తాడు. ఇలా నవ్వుతుంది. నీ పని ఇలా ఉందిరా అని అనుకుంటుంది. ఇలా అనుకున్నాక ఎలాగైతే బాలు నీళ్ళు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, ఇదండి ఇలా ఇలా కావాలండి, ఇలా కావాలి, ఇదిగోండి. ఈ లోపల చూపించిన తర్వాత మన ప్రభావతి పిలుస్తుంది. ఏ మీనా, వస్తున్నాను అత్తయ్య అంటూ వెళ్తుంది. ఏంటత్తయ్య అంటే, నాకు కాఫీ కావాలి ఇప్పుడు. సరే అయితే అండి. ఈ లోపల ఈ డబ్బులు లెక్కెట్టుకుని ఆయన ఇవ్వడానికి వచ్చేసరికి మన బాలు అడుగుతాడు, నాకు ఇవ్వండి అంటే, మీరు కాదు కదా ఓనరు, అతను కదా, ఆవిడ కదా, ఆవిడకే ఇస్తానండి నేను డిస్కౌంట్ కూడా అడగాలి, ఆవిడనే మాట్లాడాలి అని అనేసరికి చిన్నపుచ్చుకుంటాడు మన బాలు. ఇంకా డబ్బులు తీసేసుకుని మీనా సరేనండి అంటుంది. ఈ లోపల బీరువాలో పెట్టొస్తానంటుంది. చూసావా బాలు, మీ ఆవిడ ఏం చేసిందో? ఇంకా పెద్ద పెద్ద నవ్వుతూ, ఇంతేరా, ఆ అమ్మాయి వెనకాల తిరగడమేరా, ఇంత దానికి చోటిస్తే అది ఎగిరి పడిపోతుందిరా అని అనేసి అంటూ ప్రభావతి మా బాలుని రెచ్చగొట్టడం చూస్తుంది. అది ఎందుకో కానీ బాలు మనసులో బాధ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఏవండి మీకు పూరీ కూర, కుర్మానీని పూరీ చేశాను తింటారా అని అనేసరికి, ఏమీ తినను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏమీ మాట్లాడకుండా, కనీసం మీనాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. చెప్పేసరికి ఈ లోపల మావయ్య వస్తాడు, మామగారు వస్తాడు, సత్యం. మావయ్య గారు వచ్చి, ఏంటండి మావయ్య గారు అనేసరికి, అదేంటి మావయ్య అదేంటి ఈయన వెళ్ళిపోయారు అనేసరికి, ఏదైనా పని ఉందని వెళ్ళిపోయారేమో అమ్మ, పోనీలే, అదేంటి మాకు పూరీ కూర చేయడం ఏంటి, మేము తినలేం అని అనేసరికి, ఏంటండి మాట్లాడుతున్నారు, మీకు పూరీ కూర చేశానా, ఇడ్లీ సాంబార్ కూడా చేశాను, అది చెప్పనివ్వరా మీరు, ఎందుకే నా మీద అరుస్తున్నావు అని అనేసరికి, అదేం లేదండి అని అనేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మీనా వచ్చి, శృతి వస్తుంది. శృతి, ఏమైంది మీనా అలా ఉన్నావు? ఏమీ లేదు శృతి, ఉత్తినే శృతి అలా ఉన్నాను అంటే, అదేం లేదు మీనా, ఎందుకు అలా ఉన్నావు? ఈ లోపల ఫోన్ చేస్తూనే ఉంటుంది మన మన మీనా. అది కాదు శృతి, నాకు చిన్న డౌట్ వచ్చింది, మనం ఫోన్ చేస్తున్నా కూడా తీయట్లేదు, కట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదైనా బిజీగా ఉండుంటారు మీనా, అంతే, ఏముంటుంది అందులో అంటే, అది కాదు శృతి, ఎందుకో కానీ నాకు బాధగా అనిపిస్తుంది, ఆయన ఏమీ తినకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి, అవి మీకు పూరీ కూర వేయమంటారా, పూరీ వేయమంటారా, ఇడ్లీ వేయమంటారా అంటే, నాకు పూరీయే కావాలి. మరి పూరీ మీకు ఇష్టమే కదా అత్తయ్య, కానీ ఎందుకు అస్తమానం మీ అబ్బాయిని అంటారు అని చెప్పేసి మన శృతి గట్టిగా వేసుకుంటుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా ప్రభావతి అలా స్టన్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో, మళ్ళీ ఫోన్ చేసి ఇలా కాదని చెప్పి కారు షెడ్కి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది, బాలు ఫ్రెండ్కి రాజేష్కి ఫోన్ చేసి, ఏంటమ్మా మీనా ఫోన్ చేసావంటే, అన్నయ్య ఆయన వచ్చారా అని అంటే, లేదమ్మా ఇంకా రాలేదు, ఏదో ట్రిప్లో ఉండుంటాడు, అందుకనే పర్సనల్ ఫోన్ తీసుండడు, అయినా వీడు అలా చేయడు కదమ్మా, ఏమో అన్నయ్య ఏమీ తినకుండా వెళ్ళిపోయారు అని అంటుంది. ఈ లోపల మన ప్రభావతి,
మన కామాక్షి పిన్ని ఇంటికి వచ్చి ఏంటి తన బొమ్మని ఇంటి ఎదురుగుండా దిష్టి తగలకుండా పెడుతుంది. కామాక్షి తీసేయి అని చెప్పేసి ఇసురు కొట్టేసి లోపలికి వచ్చి నీకు మంచి సంతోషమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఏంటి అది, ఏంటి వదిన అనేసరికి మన మనోజు విల్లా కొనుక్కున్నాడు, అక్కడికి వెళ్ళిపోతాం మేము అని అనేసరికి ఈ లోపల డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారంట అని అనేసరికి చూద్దాం ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మీనా చాలా కంగారు పడుతుంది. ఇంకా ఇంటికి రాలేదు మావయ్య అయినా, అందుకనే కంగారుగా ఉంది మావయ్య అని అనేసరికి లేదులే అమ్మ వస్తాడు, ఏదైనా ట్రిప్లో ఉండుంటాడు, లేకపోతే రాకుండా ఉండడు బాలు, నువ్వేం కంగారు పడకమ్మా అని అనేసి అంటూ ఉంటాడు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. మరి రేపటి ఎపిసోడ్లో బాలుని తప్పుగా అనుకుంటాడా, మీనాని తప్పుగా అనుకుంటాడా బాలు, లేకపోతే ఏంటని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.